లొంగుబాటలో మావోయిస్టు హిడ్మా ఇది మావోయిస్టు పార్టీకి చాలా అతిపెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్ననేమో 210 మందితోటి ఆశగా లొంగిపోయిండు. ఇప్పుడు కనుక హిడ్మా లొంగిపోయినట్టయితే మరో 200 పైన ఉన్నటువంటి మావోయిస్టుని తీసుకొని వచ్చి లొంగిపోయేటువంటి ఆస్కారం ఉంది. మరి ఇటీవల ప్రకటించినటువంటి ఆశన్న ఏవైతే మాట్లాడుతూ ఉన్నాడో ఆల్రెడీ గతంలోనే నంబాల కేశవరావు మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నటువంటి నంబాల కేశవరావు ఆయన బతుకున్నప్పుడే ఓపెన్గా అందరం కలిసి తీసుకున్నటువంటి నిర్ణయమే అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. మరి హిడ్మా సైతం కూడా లొంగుబాటుకి ఏమైనా ప్రయత్నిస్తున్నాడంటే అవునన్నటువంటి సమాధానాలు ఎక్కువ వినబడతా ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో లొంగిపోతారని కొన్నాళ్లుగా ప్రచారం, తెలంగాణలోని నిఘా వర్గాల అంచనా. ఈ ఏడాది ఫిబ్రవరిలో వరంగల్లో లొంగిపోయిన హిడ్మా కుమార్తె కేశ, వాళ్ళ కుమార్తె కూడా లొంగిపోయింది వరంగల్లో. సో ఈయన కూడా తెలంగాణలోనే లొంగిపోయేటువంటి ఆస్కారం ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఇగో మావోయిస్టు అగ్రనాయకుడు మహరవి హిడుమాయ్ అలియాస్ హిడ్మా అలియాస్ సంతోష్ ఆయుధాలు అప్పగించి లొంగిపోతారని జరుగుతున్న ప్రచారంపై రాష్ట్ర నిఘా వర్గాలు దృష్టి సారించాయి. ఈ ప్రచారాన్ని ఛత్తీస్గఢ్ పోలీసులు ఖండిస్తున్నప్పటికీ హిడ్మా తెలంగాణలోనే లొంగిపోయే అవకాశాలను తోసిపుచ్చలేమని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యుడిగా, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA ఫ్లాట్ 1 కమాండర్ గా ఉన్న హిడ్మాకు గెరిల్లా దాడుల వ్యూహకర్తగా పేరుంది. గతంలో హిడ్మా నాయకత్వంలోనే భద్రతా బలగాలపై అనేక దాడులు జరిగాయని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఛత్తీస్గఢ్లోని సుముక్ష్మా జిల్లా ఉపార్తి గ్రామానికి చెందిన హిడ్మా మల్లా నిషాద్ వర్గాలకు చెందిన వందలాది మందిని మావోయిస్టు పార్టీలో చేర్పించారు. వారికి సాయుధ శిక్షణ ఇచ్చి PLGAలో చేర్చి అభేద్యమైన సైన్యంగా తీర్చిదిద్దారు. మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న హిడ్మా చాలా సార్లు పోలీసులకు దొరికినట్టే దొరికి తప్పించుకున్నారు. అగ్రనేతలు సోను, ఆశన్నతో పాటు వందల మంది మావోయిస్టులు లొంగిపోయిన తర్వాత హిడ్మా లొంగిపాటు విషయంలో పెద్ద చర్చ జరుగుతుంది. వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరిలోనే హిడ్మా కుమార్తె వంజం కేశ అలియాస్ జిన్ని వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. చిన్నప్పటి నుంచి పార్టీ సాంస్కృతిక విభాగంలో పనిచేసిన కేశ మావోయిస్టు నాయకుడు రమేష్ ను వివాహం చేసుకున్నారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడైన కడారి సత్యనారాయణ రెడ్డి భద్రత బృందంలో సభ్యురాలిగా పనిచేశారు. ఆమె భర్త రమేష్ ను 2020లో మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. హిడ్మా కుమార్తె కేశ ఆపరేషన్ కగార్ భీకరమవుతున్న క్రమంలో పార్టీ నుంచి బయటకు వచ్చారు. తాజాగా ఇప్పుడు హిడ్మా సైతం తన అనుచరులతో కలిసి వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయే అవకాశాలున్నాయని నిఘా వర్గాలు అంచనా వేస్తా ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి మావోయిస్టుల ముందు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం ఒకటే, లొంగిపోవడం తప్పించి ఇంకేం లేదు చేసేది. ఎందుకంటే చాలా మంది ఇప్పటికే వందల సంఖ్యలో లొంగిపోయారు. 3 రోజులలోనే 300 మంది లొంగిపోయారు. దాంట్లో ఆశన్న కావచ్చు, మల్లోజులు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది కీలకమైనటువంటి నేతలు. నంబాల కేశవరావు మృతి తర్వాత మొత్తం మావోయిస్టు పార్టీ అంతా కూడా అల్లాకొల్లం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు కేవలం ప్రాణాలతో బయటపడాల్సిందే. ప్రాణాలతో బయటకు రావాలంటే లొంగిపోవడం మాత్రమే ఏకైకమైనటువంటి మార్గం. ఇక నేను తుపాకులు పట్టుకొని కాల్చుకుంటూ ఉంటానంటే ఇప్పుడు పెరిగినటువంటి టెక్నాలజీ కావచ్చు, ఆపరేషన్ కగార్ని ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని అడవులను జల్లడబడతా ఉందో, ఈ క్రమంలో మావోయిస్టులు వీళ్ళకు తారాసపడి కేంద్ర బలగాలని మట్టు పెట్టేటువంటి సాహసం చేయకపోవచ్చు, చేయలేవు కూడా. ఎందుకంటే పెద్ద పెద్ద డ్రోన్ కెమెరాలతోటి మావోయిస్టుల యొక్క ప్రతి అడుగుజాడని కనుక్కుంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర బలగాలు అంత ఈజీగా మావోయిస్టులు ఎదురుకాల్పులు చేస్తారని చెప్పేసి ఎక్కడ కూడా అనుకోరు. ఎందుకంటే ముందుగా అన్ని ఇప్పుడు లొంగిపోయినటువంటి వ్యక్తులు సమాచారంతో లేకపోతుంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీతో ప్రతి ఒక్క అడుగుజాడని మావోయిస్టుల యొక్క అడుగుజాడని ఇప్పుడు ఉన్నటువంటి భద్రతా బలగాల చేతిలోనే ఉన్నాయి. అయితే ఇప్పుడు హిడ్మా సైతం కూడా మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నటువంటి హిడ్మా ఖచ్చితంగా కూడా లొంగిపోయేటువంటి ఆస్కారమే కనబడతా ఉన్నది. సాయుధ పోరాట విరమణ చేయండి, జనాల్లో మరో ఉద్యమం తీసుకొస్తాం, మరో పోరాటానికి మనం రంగం సిద్ధం చేసుకుంటూ రాండి అని చెప్పేసి నిన్న ఆశన్న పిలిపిస్తా ఉన్నాడు. ఇన్ఫార్మర్ల లేపొద్దు
ఇద్దరు గిరిజనులను కూడా హత్య చేసినట్టు నిన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీసులకు ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్న నేపంతో కాంకేర్ గ్రామానికి చెందిన సోది తిరుపతి, కట్టం రవిని అనే ఇద్దరు గిరిజనులను హత్య చేశారు. శుక్రవారం రాత్రి వీరి ఇళ్లకు వెళ్లిన మావోయిస్టులు మాట్లాడాలని బయటికి పిలిచి కత్తులతో పొడిచి చంపేశారు. అయితే ఇటీవల మనం చూస్తా ఉన్నాం కదా, ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి రవి కావచ్చు, తిరుపతి కావచ్చు, వీళ్ళు పోలీసులకు సమాచారం మావోయిస్టుల యొక్క ఎక్కడున్నారు, మావోయిస్టులు ఏం చేస్తున్నారు, మావోయిస్టులకు సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా వీళ్ళిద్దరూ పోలీసులకు చేరవేస్తున్నారు అన్నటువంటి ఒక అనుమానంతో ఇద్దరిని కూడా చంపేసింది అనేది తెలుస్తా ఉన్నది. సరే, ఏదేమైనప్పుడు కూడా ఒక పక్కన లొంగిపోతా ఉన్నటువంటి మావోయిస్టులు, జనజీవన స్రవంతిలో కలుస్తున్నటువంటి మావోయిస్టులు కావచ్చు, ఇటీవల మావోయిస్టు పార్టీకి పెద్ద దిక్కులను కోల్పోయినటువంటి ఆ పార్టీ కావచ్చు. సో ఇక అడవిలో ఉండి మనం ఇంకా మనుగడ సాధించలేము, మనకు కష్టమే అని చెప్పేసి ఇప్పటికే భావించడం జరిగింది. దాంట్లో భాగంగానే లొంగుబాటులో హిడ్మా కూడా ఉన్నట్టుగానైతే తెలుస్తా ఉంది. ఇక హిడ్మా లొంగిపోయిన తర్వాత ఇప్పుడు ఏదైతే అభయ్ పేరు మీద లేఖలు రిలీజ్ అవుతా ఉన్నాయో, తిప్పరి తిరుపతి అలియాస్ దేవుజీ, ఇక దాంట్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేత, ఆయన కూడా ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, జగిత్యాలకు సంబంధించినటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నారు. ఇక ఆయన ఈ హిడ్మా అండ్ దేవిజే ఉన్నది ఇప్పుడు కీలకమైనటువంటి నేతలు. ఇక వాళ్ళు కూడా వచ్చిందంటే ఇక కొలాప్స్, ఇక మళ్ళా మావోయిస్టులు, ఇక మనం వాళ్ళ గురించి మనం ఎక్కడ కూడా కనపడకపోవచ్చు, మేబీ ఉన్నది వాళ్ళే. సో ఇప్పుడు ఉన్నటువంటి తక్షణ ప్రయత్నం వాళ్ళను ప్రాణాలతో కాపాడుకోవాలంటే ఏం లేదు, ఇప్పుడు సరెండర్ కావాల్సిందే. ఇక పోలీసుల ముంగట సరెండర్ కావాలంటే ఆయుధాలు అప్పగించి, ఇక అంతే తప్పించి గేమ్ లేదు. ఇక